హలో గురూస్. ఈరోజు మా ఊర్లో పండగలు అనమాట. లాస్ట్ సెకండ్ డే శ్రీ 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 నీలమణి దుర్గ అమ్మవారి ఉత్సవాలు అనమాట. ప్రతి 5 సంవత్సరాలకు 6 సంవత్సరాలకు జరుగుతూ ఉంటాయి. లాస్ట్ టైం 2022లో జరిగాయి. ఇప్పుడు 2026 అనమాట. ఇప్పుడు జరుగుతున్నాయి. యాక్చువల్లీ తోటకెళ్ళి ఈరోజు లాస్ట్ సెకండ్ డే అనమాట. ఏవో తోరణాలు కడతారు కదా, మామిడి కొమ్మలు తీసుకొస్తున్నాను. ఊళ్ళో చాలా హడావిడి నెలకొంది. అవన్నీ షూట్ చేయాలంటే చాలా కష్టం, అంత టైం లేదు. ఈ సమ్మర్ టైంలోనే ఈ పండుగలు ఎందుకు అవుతాయో నాకు అర్థం కాదు. పులుసు కారిపోతుంది. చూసారా నా ఫేస్ ఎలా ఉందో? ఈ 2 days ఎలా భరించాలో అనిపిస్తుంది. ఈరోజు పూజలు పునస్కారాలు అన్నీ ఉంటాయి. రేపు భోజనాలు, చికెన్లు, మటన్లు, మేకలు కుమ్మేయడమే ఫుల్గా. కానీ మనం ప్యూర్ వెజ్ కాబట్టి మనకి సంబంధం లేదు. ఫ్రెండ్స్కి, చుట్టాలకి వీళ్ళందరికీ ఇన్వైట్ చేస్తాం. భోజనాలు ఇంక సాయంత్రం 6 గంటకల్లా ఎవరు కనిపించరు. అదేదో మరి సంథింగ్ ఏదో ఆచారం అంట, సాయంత్రంకి ఎవరు ఉండకూడదని. అందుకే వెళ్ళిపోతారు. ఇంకా చాలా షూట్స్ చేస్తాం, అవి చూసి ఎంజాయ్ చేయండి. అందరూ యాక్చువల్లీ గ్రామ దేవత పండగలు అంటారు కదా, ప్రతి ఊర్లో జరుగుతుంటాయి. అలాగే అనమాట. విపరీతం ఎదుగండి, బళ్ళు ఇవన్నీ ఆగట్లేదు. మా రోడ్డు అంట అస్సలకి ఫుల్ హెవీ అయిపోద్ది. ఇంక రేపటికి ఇంకెలా ఉంటుందో ఊహించుకుంటే భయంకరంగా ఉంది. ప్రజెంట్ అయితే ఈ పిండిలు ఆడించడానికి వచ్చాం అనమాట మేము. ఇంకా పనులు ఉంటూనే ఉంటాయి. ఈ 2 రోజులు కథం. మెయిన్గా మా అమ్మవారిని పాతపట్నం అమ్మవారు అని కూడా అంటారు. ఎందుకంటే పాతపట్నం అనేది మా నియోజకవర్గం. మా ఊరు పేరు ఏంటంటే దిమిలి. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలము, పాతపట్నం నియోజకవర్గం అనమాట. అక్కడ వెలిసిన అమ్మవారు సేమ్ మా ఊర్లో కూడా అడాప్ట్ అయిందనమాట. అందుకే నీలమణి దుర్గ అమ్మవారిని ఏమంటారంటే పాతపట్నం అమ్మవారు అని అంటారు. ఇన్ని చెప్తున్నా కానీ విజువల్స్ అవి కరెక్ట్గా చూపించట్లేదు. మీ ఊరు పండగల విశేషాలు ఏంటి అనేది చూస్తారు. ఇది మా ఊరి పొలిమేర. ఇప్పుడు ఇలా వినిపిస్తుంది కానీ రేపటికి ఇంకా సరదా తీరిపోతుంది. పెద్దమ్మలు రేపటికి వీటి బలి అనేది అయిపోతుంది. ముఖ్యంగా ఇలాంటి పండగలు అయినప్పుడు వీళ్ళ బిజినెస్ బాగుంటుంది అనమాట. ఇంకా ఊరు మొత్తంలో ఎన్ని దిగాయి ఇంకా లెక్కే లేదు.
చేస్తున్నారు డ్యాన్స్ చూసారుగా ఈ లాస్ట్ రెండో రోజు మా ఊళ్ళో జరిగిన విన్యాసాలు ప్రదర్శనలు ఆర్భాటాలు అన్నీ చూశారు కదా. మ్యాక్సిమం తక్కువ షూట్ చేశాను, ఎక్కువగా షూట్ చేయలేదు. మన వీడియో క్వాలిటీస్ ఎలాగే ఉంటాయి, పెద్ద హై క్వాలిటీ ఉండదు, ప్యూర్ లో క్వాలిటీ. మన వీడియోస్ ఫాలో అవుతుంది. ఏం చెప్పను, ఇంకా రేపు ఉంటుంది నువ్వు డబ్బులు తిరుగులు ఇంకా తట్టుకోలేదు. ఇంకా జనాలు ఈరోజు 40% క్లియర్ అయ్యారు కానీ క్లియర్ అవ్వరు. సో ఈరోజు బ్లాగ్ ఇలా కంప్లీట్ అయింది. రేపు చూసుకున్నాం. బాయ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవాలి బ్రూస్. ఈ 5 రోజుల పండుగలో ఇప్పటికి 4 days కంప్లీట్ అయింది కదా. కొన్ని గొడవలు జరగడం వల్ల వాలకాలు డ్రామాలు ఇలా బేబీ డ్యాన్స్లు ఇలా చాలా వరకు కండక్ట్ చేశారు. కానీ అవి కొన్ని క్యాన్సిల్ అయిపోయి కొన్ని జరిగితే జరగచ్చు, ఎక్కడ సీక్రెట్గా అంత ఓపెన్గా అయితే ఏం జరగట్లేదు కొన్ని గొడవలు జరగడం వల్ల. అండ్ అలాగే చాలా కమిటీలు ఇవన్నీ నిర్వహించి పెద్ద గ్రూప్లు క్రియేట్ చేశారు, కానీ అవి పనికొచ్చే వాటి మీద మాత్రం ఏమాత్రం వాడలేదు. సో ఏదో మొత్తానికి సర్దేస్తున్నారు. రేపు కూడా ఎలాగ సర్దేస్తారు. సాయంత్రం ఈ టైం కల్లా సాయంత్రం 5 గంటల 6 గంటల ఎవరు ఉంటారు, అది లెక్క. మా ఊరి హడావిడి మా పక్కూరు ఉన్న ఒరిస్సా అనమాట. ఒరిస్సా బార్డర్ సీతాపురం, దానికి కూడా తగిలేదు. చూడండి, ఇది చాలా తక్కువ. రేపటికి ఇంకెలా ఉంటుందో తెలియదు, రేపటికి ఇంకెలా ఉంటుందో కూడా తెలియదు.